హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో బొప్పాయి పండు తినటం వల్ల కలిగే లాభాలు ఏంటి అని ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే బొప్పాయిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, అవి మన శరీరానికి ఎలాంటి మేలు చేస్తాయి అనే విషయాలు అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. అయితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. బొప్పాయి మెక్సికో నుండి 400 సంవత్సరాల క్రితం మన దేశానికి వచ్చింది. ఈ బొప్పాయిలో చాలా రకాలైనటువంటి విటమిన్స్ అయితే ఉన్నాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. అయితే ఈ బొప్పాయిలో మెయిన్గా మనం చూసినట్లయితే ఇందులో పపాయన్ అనే ఎంజైమ్ ఉంటుంది, అదేవిధంగా విటమిన్ సి ఉంటుంది, అదేవిధంగా విటమిన్ ఏ ఉంటుంది, అదేవిధంగా విటమిన్ కే ఉంటుంది, విటమిన్ ఈ కూడా ఉంటుంది. అలాగే మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, కాపరు, మ్యాంగనీస్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంకా కనుక మనం చూసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఈ యొక్క బొప్పాయిలో మనకి లభిస్తాయి. అయితే బొప్పాయిలో ఉన్నటువంటి ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇవి మన శరీరానికి ఎలాంటి మేలు చేస్తాయి అని కనుక మనం చూస్తే, బొప్పాయిలో పపాయన్ అనే ఎంజైమ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఎంజైమ్స్ ఉంటాయని. ఇందులో పపాయన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అజీర్తిని కూడా తగ్గిస్తుంది, అంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా ఇందులో ఫైబర్స్ కూడా ఉంటాయి, అంటే పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల బరువును తగ్గిస్తుంది, అంటే అధిక బరువు ఉన్న వాళ్ళ బరువును తగ్గిస్తుంది. బ్లడ్లోనే ఈ చక్కెర లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచడం జరుగుతుంది. అదేవిధంగా విటమిన్ ఏ కూడా ఇందులో ఉంటుంది. ఇది కంటి చూపు మెరుగుపరచడానికి, ఏదైనా కంటి సమస్యలు రాకుండా ఉండటానికి అయితే ఈ యొక్క విటమిన్ ఏ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇంకా కనుక మనం చూసుకుంటే విటమిన్ ఈ కూడా ఇందులో లభ్యమవుతుంది. ఈ విటమిన్ ఈ ఉండటం వల్ల చర్మం అనేది సౌందర్యంగా ఉండటానికి, జుట్టు రాలిపోకుండా ఉండటానికి, ఏమైనా జుట్టు సమస్యలు ఉన్నట్లయితే వాటిని తగ్గించడానికి అయితే చాలా బాగా ఈ విటమిన్ ఏ అయితే పనిచేస్తుంది. ఇంకా మినరల్స్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇందులో ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియము, ఫాస్ఫరస్, ఐరన్, కాపరు, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా, ఈ మినరల్స్ అన్నీ కూడా ఈ దంతాలు, ఎముకలు దృఢంగా ఉండటానికి అయితే ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో విటమిన్ కే కూడా ఎక్కువగా లభ్యమవటం జరుగుతుంది. ఈ విటమిన్ కే ఉండటం వలన ఈ కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు రాకుండా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉండటం వలన క్యాన్సర్ కణాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఇదండి బొప్పాయి తీసుకోవటం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు. మనం ఆరోగ్యంగా ఉండటానికి అయితే బొప్పాయి చాలా చాలా సహాయపడుతుంది. ఇది తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది, చాలా అద్భుతంగా తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు.